దేవుని వాక్యాన్ని మన హృదిలో రాసుకోవాలి, మన మదిలో రాసుకోవాలి, కంటత చేయగలగాలి. కంటత చేయగలిగినప్పుడే నిజముగా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని చూడగలుగుతావు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక మంచి మాట ఉంది చూడండి. నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొనిన ఎడల, నీ కనుపాపవలి నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుతావు. నువ్వు బ్రతకాలి అంటే, నీవు జీవించాలి అంటే, ఈ లోకంలో నడవాలి అంటే, ఈ లోకంలో నీకు సహాయకరంగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని నీవు కంటత చేయాలి. దేవుని వాక్యమే నీతో నడుస్తుంది, దేవుని వాక్యమే నిన్ను నడిపిస్తుంది. అందుకే దావీదు రాస్తాడు, దిగో నా పాదములకు దీపము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. గమనించండి, దీపముగా వెలుగుగా నిన్ను నడిపించడానికి ఈ వాక్యమే సహాయకారిగా ఉంటుంది. కంటత చేసే వారముగా మనం ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, ద్వితీయోపదేశ కాండానికి రండి, 6వ అధ్యాయంలో అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. మన జీవితాల్లో అవి మేలుకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. 6వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చూసినట్లయితే, నీవు నా కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడుము. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ వాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. గమనించండి, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు వాటిని అభ్యసించాలి. అభ్యాసం చేయాలి. మనకు కొన్ని పుస్తకాల్లో చిన్నప్పుడు చదువుకొని ఉంటాం. అభ్యాసము అని ఉంటుంది, అధ్యాయము అని ఉంటుంది. అధ్యాయము వేరు, అభ్యాసము వేరు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎప్పుడైతే అభ్యాసము చేస్తామో, అనగా మరి మన జీవితాల్లో వాటిని కంటత చేయగలుగుతామో, దానిని ప్రాక్టీస్ చేయగలుగుతాం, దానిని మనము సాధన చేయగలుగుతాం. అంతేకాని మనలో వాక్యమే లేనప్పుడు మరి ఏ దాన్ని మనము ప్రాక్టీస్ చేయగలుగుతాం? ఇప్పుడు ఆ యొక్క వాటర్ క్యాన్లో వాటరే లేనప్పుడు మనకు క్యాన్లో నుంచి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమంతా కూడా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కంటత చేసే వారముగా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ కంటత చేసినప్పుడు, ఈ చూపుడు వేలు వరకు మనం వచ్చినప్పుడు ఎంతగా దేవుని వాక్యాన్ని పట్టుకున్నాము అంటే 50%. వినడం ద్వారా మనము 5%, తర్వాత చదవటం ద్వారా 15%, తర్వాత మరి దేవుని వాక్యాన్ని గ్రహించడం ద్వారా 35%, మరి అలాగే దేవుని వాక్యాన్ని కంటత చేయగలిగినప్పుడు 50% మాత్రమే మనము దేవుని వాక్యాన్ని పట్టుకున్నట్లు. ఇక మరి బొటన వేలు దగ్గరికి మనం వస్తే, ఈ బొటన వేలు ధ్యానించడానికి సాదృశ్యం. ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మనము నెమరు వేయాలి. నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఈ మాట ద్వారా నాతో మరి దేవుడు ఏం పలకనై ఉన్నాడు, నాతో నా హృదయముతో దేవుడు ఇదిగో నా జీవితాన్ని ఎలా నడిపించబోతున్నాడు, ఈ వాక్యము నాకు ఎలా ఉపయోగపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, నెమరు వేయాలి. ఆ రోజు దేవుని వాక్యాన్ని నువ్వు విన్నావా? విన్న వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ మరి నేను ఎలా నా జీవితానికి ఈ వాక్యాన్ని అన్వయించుకొని నేను జీవించాలి, నా దేవునికి మహిమకరంగా నేను ఎలా ఉండాలి అని నీవు ఎంతగా ధ్యానిస్తే, బెరయాలో ఉన్నటువంటి సంఘం, తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము కంటే ఎంతో ఘనమైనదిగా ఉంది. ఎందుకో తెలుసా? పౌలు, శీల చెబుతున్నటువంటి మాటలు అలా ఉన్నాయా లేదా అని వాటిని ధ్యానం చేసి వారు గొప్పవారుగా, ఘనులుగా కనబడుతున్నారు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతవరకు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయానికి రండి. మరి మీకు కంటత ఉంటే పర్వాలేదు, మరి కంటత లేకపోతే దయచేసి మరి సమయంలో కీర్తనల గ్రంథం 1వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది చూడండి. 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. అండర్లైన్, ధన్యుడు. వినడం ఓకే, చదవడం ఇంకా ఓకే, దానిని గ్రహించటం మరింత ఓకే, ఇక మనము మరి దానిని కంఠస్థం చేయడం చాలా ఎక్సలెంట్. మరి 5వదిగా ధ్యానించటం
మార్వలెస్, అది ఉన్నతంగా ఉంటుంది. దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ఆశీర్వదింపబడినవాడు. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ జీవిస్తావో, నీ జీవితంలో దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగేటువంటి అనుభవంలోనికి నువ్వు వస్తావో, అప్పుడు నీవు ఆశీర్వదింపబడిన వాడవు, ధన్యుడవు, ధన్యురాలవు. ప్రియ దేవుని బిడ్డ, మరి నీ జీవితంలో అట్టి అనుభవం నీకుందా? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యంలో మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఒక మంచి మాట వ్రాయబడింది. చూడండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, నువ్వు బోధించాలి. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. కదా, ఎంత మంచి మాట వ్రాయబడింది. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉంటాడు. పైన ఆజ్ఞ ఇచ్చాడు, కింద కండిషన్ ప్రామిస్ ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో ధ్యానించేటువంటి అనుభవం మనకు ఉండాలి. ధ్యానించేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా అటు అనుభవంలో మనం నడుస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీకు సహాయం చేస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. అన్ని విషయాల్లో నీకు ఒక స్నేహితుడుగా ఉంటూ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇదిగో నీ జీవితాన్ని ఒక మరి అద్భుతమైనటువంటి వర్ధిల్లేటువంటి, అభివృద్ధి చెందేటువంటి, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళేటువంటి స్థాయికి దేవుడు తీసుకుని వస్తాడు. మరి అట్టి కృపను మరి దావీదు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అన్నాడు, దేవుడు మరి దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దేవుని బిడ్డలారా, మరి మనము చూసాం 5 విషయాలు. 1 వినాలి, 2 చదవాలి, 3 దేవుని వాక్యాన్ని గ్రహించాలి, 4 కంఠస్థం చేయాలి, 5 ధ్యానించాలి. విన్నప్పుడు 5%, చదివినప్పుడు 15%, గ్రహించినప్పుడు 35%, మరి కంఠస్థం చేసినప్పుడు 50%. మరి ఎప్పుడైతే ధ్యానిస్తామో అప్పుడు పరిపూర్ణం దేవుని సన్నిధానములో 100% నీవు ఆశీర్వదింపబడతావు. ఈ విధంగా మన చేతి వేళ్లకు మనము కట్టుకొని దేవుని వాక్యాన్ని గనక మనము మన జీవితాల్లో మనము జీవిస్తే ఆత్మీయంగా అంతకంతకు మనము అభివృద్ధి చెందేటువంటి వారముగా ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని పట్టుకోవడానికి గల కారణాలు ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జన్మం కొరకు కొత్తగా జన్మించినటువంటి శిశువుల వలె ఉండుటకు మనకు మరి వాక్యాన్ని పట్టుకోవాలి. అంతేకాదు మన ఆత్మీయ ఎదుగుదల కూడా బాగుండాలి అంటే దేవుని వాక్యాన్ని మనం పట్టుకోవాలి. అంతేకాదు మన మార్గము పరిశుద్ధంగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని మనము చేతివేళ్లకు కట్టుకోవాలి. అంతేకాదు పాపానికి దూరంగా నువ్వు ఉండాలి అంటే నువ్వు వాక్యాన్ని పట్టుకోవాలి. అంతేకాదు ఆత్మీయ పోరాటములో నువ్వు విజయము సాధించాలి అంటే, ఎందుకంటే మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాదులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో నువ్వు పోరాడుతున్నావు. కాబట్టి వాక్యాన్ని చేత పట్టుకోవాలి, వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు చేత పట్టుకోవాలి. అంతేకాదు మన త్రోవకు వెలుగుగా ఉండటానికి దేవుని వాక్యాన్ని నువ్వు చేతివేలకు కట్టుకోవాలి. ఆత్మీయ పరిపూర్ణత కొరకు మనము దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. అంతేకాదు చివరిగా విధేయత చూపుట కొరకు నువ్వు ఎప్పుడైతే వీటిని చేస్తావో, ఎస్ లార్డ్, నేను నీకు విధేయత చూపుతున్నాను అని అర్థం. దానికి రుజువు ఏంటంటే దేవుని వాక్యానికి నీవు విధేయత చూపుచున్నట్టు లెక్క. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఈ 5 వేళ్లకు 5 విషయాలు మీరు కట్టుకొని పట్టుకొని దేవుని వాక్యాన్ని విని, చదివి, గ్రహించి, కంఠస్థం చేసి, ధ్యానించి, ఇదిగో మీ జీవితాల్లో వాటిని అవలంబించినట్లయితే సంవత్సరాల తరబడి బోధలు వినటం కాదు, ఒక్కరోజు సాధన చేస్తే నీ జీవితం మారిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనమంతా కూడా అట్టి కృపను కలిగి దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని కట్టుకొని కంఠాభూషణంగా ధరించుకొని దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగా.
సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.